నమస్కారం. ఈ సరికొత్త వివరణకు స్వాగతం. ఈరోజు మనం కొంచెం భిన్నమైన, చాలా డార్క్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక ఆధునిక కథలోకి వెళ్లబోతున్నాం. ఈరోజు మనం ది హార్పీ బై మెగన్ హంటర్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం భార్యాభర్తలు, విడాకులు అనే రెగ్యులర్ కథ కాదు. ఒక మహిళ తన పరిమితులను దాటి ఊహించిన విధంగా ఎలా మారుతుందనే ఒక అద్భుతమైన మానసిక ప్రయాణమిది. ఓకే, కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ మాటలు వినండి. పురుషులు చేసే తప్పులకు వారు శిక్షిస్తారు. వినడానికి చాలా ఆసక్తికరంగా, కొంచెం భయంగా కూడా అనిపిస్తోంది కదూ? ఈ పుస్తకంలో ఒక భయంకరమైన పౌరాణిక నేపథ్యాన్ని సెట్ చేయడానికి ఈ ఒక్క వాక్యం చాలు. అసలీ కథ మొత్తం ఈ ఆలోచన చుట్టూనే తిరుగుతుంది. మన ఈనాటి కథాంశం మేగన్ హంటర్ రాసిన ది హార్పీ. పైకి ఎంతో పర్ఫెక్ట్గా కనిపించే ఒక సాధారణ కుటుంబం, వాళ్ల వివాహ బంధం ఎలా బీటలు వారిందో ఇది వివరిస్తుంది. ఒకవైపు ఇది మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తుంటూనే, మరోవైపు మనల్ని ఒక ఊహాతీతమైన, అతీంద్రియమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సరే, అసలీ కథ ఎక్కడ మొదలవుతుంది? పైకి ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపించే ఒక కుటుంబం ఎలా ముక్కలైందో ఇప్పుడు చూద్దాం. లూసీ అనే ఒక మహిళ తనకంటూ ఉన్న కెరియర్ను పక్కనపెట్టి, ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంటి పనుల్లో ఊపిరిసలపని బిజీ లైఫ్ గడుపుతుంటుంది. అదంతా ఆమెకు అలవాటైపోతుంది కూడా. కాని ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. డేవిడ్ హోమ్స్ అనే వ్యక్తి ఆమెకు కాల్ చేసి, నా భార్య వెనెస్సాతో నీ భర్త జేక్ ఎఫైర్ పెట్టుకున్నాడు అని చెబుతాడు. అంతే, ఆ ఒక్క మాటతో తన కుటుంబం ఎంతో పర్ఫెక్ట్ అనే లూసీ భ్రమ పేకమేడలా కూలిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ ద్రోహం కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితం కాలేదు. అది లూసీలో ఎప్పట్నుంచో అణచిపెట్టబడిన ఒక అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టింది. ఒక తల్లిగా తనకంటే ఒక గుర్తింపు లేకపోవడం, తన తల్లిదండ్రుల గొడవల వల్ల ఆమె మనసులో అప్పటికే ఉన్న పాత గాయాలు, ఇవన్నీ ఒక్కసారిగా బయటపడతాయి. పిల్లల పెంపకం ఆమెను ఎంతగా అలిసిపోయేలా చేసిందో అప్పుడుకానే మనకర్థం కాదు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక భయంకరమైన ఒప్పందం జరుగుతుంది. అదే 3 ప్రతీకార చర్యలు. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇది కథలో ఒక టైం బాంబ్లాగా ఎంత ఉత్కంఠన పెంచుతుందంటే, జేక్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా లూసీ అతన్ని 3 సార్లు గాయపరచడానికి జేకొప్పుకుంటాడు. ఆ దాడులు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎవ్వరికీ తెలీదు. ఈ నేరం శిక్షల ఆట లూసీని మానసికంగా మరియు శారీరకంగా పూర్తిగా మార్చేయడం మొదలుపెడుతుంది. సరే, ఇంతకీ ఈ హార్పీ అంటే ఏంటి? ఈ పౌరాణిక గాథతో లూసీకి ఉన్న సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీకు పురాణాల ప్రకారం హార్పీ అంటే సగం పక్షి, సగం స్త్రీ రూపంలో ఉండే ఒక జీవి. ఇది కేవలం ఒక రాక్షసి కాదు సుమా, అది స్త్రీల ఆగ్రహానికి, ప్రతీకారానికి ఒక బలమైన ప్రతీక. ఆసక్తికరమైన విషయమేంటంటే, చిన్నతనంలో ఒక పుస్తకంలో చూసినప్పటినుంచి లూసీకి ఈ హార్పీల మీద విపరీతమైన ఆసక్తుంటుంది. ఆమె తన పీహెచ్డీ పరిశోధన కూడా దీనిపైనే ప్రారంభించి మధ్యలో ఆపేస్తుంది. ఇప్పుడు తన భర్త చేసిన ద్రోహంతో ఆ చిన్ననాటి ఆసక్తి ఒక శక్తివంతమైన, భయంకరమైన రూపం తీసుకుంటుంది. ఈ ప్రతీకారం ఒక ఎత్తైతే, సమాజం ఆశించే క్షమాగుణం మరో ఎత్తు. ఈ రెండింటి మధ్య జరిగిన తీవ్రమైన సంఘర్షణ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమాశిస్తారు? ఒక మంచి భార్యగా ద్రోహాన్ని క్షమించి కుటుంబం కోసం ముందుకు వెళ్లాలని కదా? మోసపోయిన వెనెస్సా భర్త డేవిడ్ కూడా లూసీ నుండి అదే ఆశిస్తాడు. కాని లూసీ ఆ జాలిపడే, క్షమించే మహిళ పాత్రను నిర్మోహమాటంగా తిరస్కరిస్తుంది. దానికి బదులుగా ఆమె హార్పీ మార్గాన్ని ఎంచుకుంటుంది. అంటే తనను మోసం చేసినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని క్రూరమైన ప్రతీకారాన్ని ఆమె డిమాండ్ చేస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. ఈ కోపం కేవలం భర్త చేసిన మోసం వల్ల మాత్రమే రాలేదు. అది మాతృత్వంలోని ఏకాంతం, తనకంటూ ఒక జీవితం లేకపోవడం వల్ల కూడా వచ్చింది. వివాహం మరియు పిల్లలను కనడమనేవి ఒక రకమైన మరణం లాంటివని, దాన్నుంచి ఏ స్త్రీ కూడా మారకుండా బయటపడలేదని రచయిత్రి మెగన్ హంటర్ చాలా లోతుగా వివరిస్తారు. ఆ లోపలి అణిచివేతే ఆమెను ఇంతటి ప్రతీకార జ్వాలగా మార్చేసింది. ఇక ఫైనల్గా కథ పతాకస్థాయికి చేరే కొద్దీ ఆమె తన మానవ రూపాన్ని ఎలా వదిలేసిందో చూద్దాం.
కథ చివరి దశకు చేరుకునే కొద్దీ ఈ సబర్బన్ జీవితం అనే అందమైన ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. ఆ మొదటి ఫోన్ కాల్తో మొదలైన అలజడి మెల్లిగా రోజువారీ దినచర్యలలో, పైకి నవ్వుతూ ఉండే డిన్నర్ పార్టీలలో ఒక భయంకరమైన ఉద్రిక్తతగా మారుతుంది. చివరికి అది ఒక పదునైన కత్తితో జరిగే అత్యంత హింసాత్మకమైన క్లైమాక్స్కి దారితీస్తుంది. ఆమె అస్తిత్వం పూర్తిగా ఎలా మారిపోయిందో ఈ ప్రయాణం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. చివరికి ఇల్లు, కుటుంబం అనే అబద్ధపు భద్రతను ఆమె వదిలేస్తుంది. ఆ 4 గోడల మధ్య బందీగా ఉండి కుమిలిపోవటం కంటే ఆకాశంలో రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగరడమే నిజమైన స్వేచ్ఛ అని లూసీ బలంగా నమ్ముతుంది. ఆమె పూర్తిగా ఆ హార్పీ రూపంలోకి, అంటే ఒక భయంకరమైన కాని ఎవరికీ తలవంచని స్వేచ్ఛాయుతమైన శక్తిగా మారిపోవడానికి సిద్ధపడుతోంది. ఈ కథ చివర్లో మనకు మిగిలేది ఒక బలమైన ప్రశ్న. మీరొకసారి ఆలోచించండి. మానసికంగా ఒకరిని హింసించడం, శారీరకంగా గాయపరచడం, ఈ రెండూ నిజంగా వేర్వేరా? లేక ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి వాడే ఒకే నాణ్యానికున్న 2 ముఖాలా? వివాహబంధంలో వచ్చే పగుళ్ళు, ప్రతీకారం మరియు మనుషుల సైకాలజీ గురించి ఇదొక అద్భుతమైన విశ్లేషణ. ఈ ఆలోచనతోనే మన ఈనాటి వివరణను ముగిద్దాం. ఖచ్చితంగా ఇది మనల్ని లోతుగా ఆలోచింపచేస్తుంది కదూ. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.